ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకెందుకో కంగారుగా ఉంది హరీష్. భయపడ కీర్తి, నేనున్నాను కదా, పద. ఏంటన్నయ్య ఇది? మేం కలిసి బతకడానికి ఇది తప్ప వేరే మార్గం కనిపించట్లేదు తులసి. నీకు తెలుసుగా వదినా, నాన్న రేపు రిజిస్టర్ ఆఫీస్లో హర్షతో పెళ్లి ఫిక్స్ చేశాడు. ఇప్పుడే మేము ఇలా వెళ్ళిపోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా పారిపోయి మాత్రం సంతోషంగా ఉండగలరా? ఒకసారి ఇలా వెళ్ళిపోయి ఇంటికి దూరం అయ్యారు. ఇవాళ మీరు ఇలా దొంగతనంగా వెళ్ళిపోయారు అంటే జీవితాంతం దొంగల్లాగే బతకాల్సి వస్తుంది. అదంతా మాకు తెలియదు తులసి. నేను తనతో కలిసి హ్యాపీగా ఉండాలి. తెల్లవారితే కీర్తి నాకు దూరం అయిపోతుంది. అంతే కదా తులసి. ఇప్పుడు నా కడుపులో బిడ్డుందని తెలిస్తే మాత్రం చంపేసేదాకా వదలరు. బిడ్డని కాపాడుకోవడానికైనా మేము వెళ్లాల్సిందే. మమ్మల్ని ఆపద్దు. వద్దు వదినా, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇలా దొంగతనంగా పారిపోవాల్సిన అవసరం మీకు అంతకన్నా లేదు. రేపు పెళ్లి ఫిక్స్ చేశారని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి తులసి? మమ్మల్ని వెళ్ళనివ్వు, పద కీర్తి. అనే ఆగండి, నేను చెప్పేది కాస్త వినండి. మీ బిడ్డ ప్రాణాలు కాపాడే బాధ్యత నాది. కానీ నువ్వు ఇలా వదినని తీసుకుని పారిపోతే మాత్రం మామయ్య ఊరుకుంటారా? మీరు ఎక్కడున్నా పట్టుకుంటారు. అప్పుడు నీ ప్రాణాలకే ప్రమాదం. ఎప్పుడో జరగబోయే దాని గురించి భయపడి ఇప్పుడు ఆగిపోతే జీవితాంతం నరకం చూడాల్సి వస్తుంది. రేపు ఎలాగైనా బావగారు నేను కలిసి ఆ పెళ్లిని ఆపేస్తాం. మమ్మల్ని నమ్మండి. పెళ్ళి ఆపేస్తే సరే, మరి మా పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నాను కదా, పెళ్లి ఆపడం మాత్రమే కాదు, ఎన్ని కష్టాలైనా సరే పడి మావయ్యని ఒప్పించి మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మాది. ఇన్నాళ్ళు కాదన్నవాడు ఇప్పుడెలా ఒప్పుకుంటాడు తులసి? అదంతా మేం చూసుకుంటామన్నయ్య. నా మాట విని నువ్వు ఇంటికి వెళ్ళు. వదినా, నువ్వు లోపలికి పద. సరే తులసి, నీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండు కీర్తి. బాయ్. ఎలాగైతేనే ఇద్దరిని పారిపోకుండా ఆపి ఈ కుటుంబం పరువు పోకుండా చూడగలిగాను.